ఇతరుల ఆలోచనలకి వాళ్ళకి మనపై ఉన్న ఒపీనియన్స్కి మనం చాలాసార్లు బలైపోతుంటాం. కొన్ని సందర్భాల్లో ఇతరులు వాళ్ళ లబ్ధి కోసమో వాళ్ళకి ఆ టైంలో అవసరం కోసమో మనల్ని చాలా ఈసరిస్తూ ఉంటారు, తక్కువ చేసి మాట్లాడతారు. కొన్నిసార్లు మన పైన ఒక కంప్లైంట్ తీసుకొచ్చి మీకు ఇది చేత కాదు, ఇది మీ వల్ల కాదు అంటుంటారు. ఒకళ్ళు జడ్జ్ చేస్తే బలహీన పడిపోయేంత, ఒకళ్ళు స్టాంప్ వేస్తే తగ్గిపోయేంత హీనం మనం కాదు. మనకి మనపైన కాన్ఫిడెన్స్ ఉండాలి. కొన్ని సందర్భాల్లో చాలామంది ప్రపంచంలో కొన్ని విషయాల నుంచి తప్పించుకోవడానికో, లేదా కొన్ని విషయాల్లో మనం తక్కువ చేయడానికో, లేదా కొన్ని సందర్భాల్లో వాళ్ళకి అవసరార్థమో మనం తక్కువ చేసి మాట్లాడతారు. అలా మాట్లాడుతూ మనం చాలా సందర్భాల్లో హేళన కూడా చేస్తుంటారు. ఆ టైంలో మనం మన గురించి ఏమనుకోవాలి, మనం మన గురించి ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి? కొన్నిసార్లు మనం వాళ్ళని చూసి వీళ్ళు ఎంత హీనం చేశారు కదా మనల్ని అని చెప్పి డిప్రెషన్కి వెళ్ళిపోవడమే కాదు, మన చుట్టుపక్కల చాలామంది ఎగతాళి చేస్తున్నారని చెప్పి అసలు మనం ఏం చేత కాదేమో, మన వల్ల కాదేమో అనుకుంటాం. కానీ ఒకటి చెప్తున్నాను, ఎవరికైతే ఎక్కువ అవమానాలు ఫేస్ చేశారో, ఎవరైతే ఎక్కువగా ఇలాంటి మాటలు పడ్డారో వాళ్ళు బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు. ఎంత ఫాస్ట్గా అవ్వచ్చు అంటే అంత ఫాస్ట్గా అవ్వచ్చు. మీరు ఎప్పుడైతే ఎక్కువ మంది మిమ్మల్ని అవమానించారని మీరు బాధపడతారో, లేదా ఎక్కువ మంది తక్కువ చేశారని బాధపడతారో, ఒక వ్యక్తి మనిషిగా మనం చూడలేదు, ఒక వ్యక్తి మనల్ని అన్యాయం చేశారని బాధపడతారో, ఆ టైంలో మీరు ఏం చేయాలంటే ఇమీడియట్గా మీరు నేను జీవితంలో 100 అంతకంటే గొప్పగా ఎలా ఎదగాలి, ఎలా స్ట్రాంగ్ కావాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలో ఆలోచించండి. దానికి ఏం చేయాలో టైం బౌండ్ పెట్టుకోండి. అంటే ఇంతకాలం లోపల నేను చేసి చూపించాలి, ఇంతకాలం లోపల నేను తిరిగి వాళ్ళకి సమాధానం చెప్పాలి, ఇంతకాలం లోపల నా జీవితంలో వాళ్ళ అన్యాయం తప్పని నిరూపించాలి. నాకేమీ చేత కాదన్న వాళ్ళు 100 మందిని నేను సృష్టించగలిగాను, 100 మంది నేను క్రియేట్ చేయగలను, 100 మందిని నేను జీవితంలో పోషించగలను, ఆ శక్తి నాలో ఉంది అని వాళ్ళకి ప్రూవ్ చేసి చూపించండి. అది ఇంపార్టెంట్. ఎవరైనా అనంగానే బాధపడిపోతూ ఏడ్చుకుంటూ కూర్చోవద్దు. ప్రతి ఒక్కళ్ళు ఏడుస్తారు, ప్రతి ఒక్కళ్ళు బాధపడతారు. ఎవరైనా అవమానం చేసినా, అవహేళన చేసినా, తగ్గించి చూసినా, మనల్ని చిత్కరించినా ఎవరైనా బాధపడతారు. కానీ ఆ బాధ నుంచి ఎంత తొందరగా బయటకు వచ్చి ఒక ధైర్యం పుట్టి, ఆ ధైర్యంలో మొండి ధైర్యం పుట్టి మొండిగా మారి కష్టపడతాం, మనతో మనం కఠినంగా ఉండి ఎలా అయినా సరే ఈ ప్రపంచానికి మనం చాటి చెప్పాలి, మనం దేనిలో తక్కువ కాదని, మనం అన్నీ సాధించగలం అనిపిస్తూ అప్పుడు దానికోసం అహర్నిశలు కృషి చేయండి. ఆ కృషి ఎలా ఉండాలంటే, ఫస్ట్ మనతో మనం చాలా కఠినంగా ఉండాలి. 2 టైం టేబుల్ పాటించాలి. 3 ఎవరు ఏమన్నా పట్టించుకోకూడదు, మనసులో పెట్టుకోకూడదు. 4 ఎప్పుడూ మన దృష్టి మన లక్ష్యం మీద ఉండాలి. 5 మనం పోరాడేటప్పుడు రోజు మన శత్రువుని గుర్తు తెచ్చుకోకూడదు, అప్పుడప్పుడు తెచ్చుకున్న చాలు. వాళ్ళ మాటలు, వాళ్ళు మనల్ని అన్న మాటలు మన మనసులో గుర్తొచ్చినప్పుడు ఆ బాధలోంచే మన కష్టం పుట్టాలి, ఆ బాధలోంచే మన పెయిన్ పుట్టాలి, ఆ బాధలోంచే మనతో మనం కఠినంగా మారాలి. మనం అనుకుంటాం వాళ్ళు మనల్ని గమనించడేమో, మనల్ని వదిలేసి వెళ్ళిపోయినాం అంటే మనం ఏం చేస్తున్నామో పట్టించుకోరేమని. అదంతా అబద్ధం. ఎందుకంటే ఎవరైతే మనల్ని ఎక్కువ హేళన చేశారో వాళ్ళు ఖచ్చితంగా మనం ఏం చేస్తున్నామో, మనం ఎక్కడున్నామో ఖచ్చితంగా మన గురించి తెలుసుకుంటూ ఉంటారు. మీరు ఎప్పుడైతే సాధించారో, వాళ్ళకంటే గొప్పగా సాధించి చూపించారో, నిజంగా మేము కూడా మీకంటే ఎక్కువ అంటే ఈక్వల్లీ సమానమే అని చెప్పగలిగారో, సమానంగా మేము బతకగలమని చూపించగలిగారో, అప్పుడు నిజంగా వాళ్ళు వచ్చినా, తిరిగి వచ్చినా రాపోయినా, మీకు క్షమాపణ చెప్పినా చెప్పకపోయినా మీరే విజేతలు అవుతారు.